బాధ్యత లేదు ఆయనకు. నెక్స్ట్ ఆయన ఆలోచన ఏంటంటే ఐగుప్తు పోదామని చూస్తాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్సాకుతోటి, ఇస్సాకు నువ్వు ఉన్న దేశం అంతే పరవాసిగా ఉండు, నేను నీ తండ్రికి తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా ఉంటా, నేను నా తండ్రికి నిబంధన ఇచ్చినట్టు నేను కూడా నీతోటి నిబంధన చేసి నీకు తోడుగా ఉంటా, నీ సంతానంతో నేను నిబంధన చేస్తా అని ఎప్పుడైతే చెప్పిండో ఇస్సాకు ఫ్రీ అయిపోయాడు. ఆయన ఇస్సాక్ అంటే మన ఒక కుటుంబం లెక్క కాదు, అంటే మనందరం ఇప్పుడు కుటుంబం, చాలా సంతోషం. అయితే సింగిల్గా కుటుంబం అట్లా కుటుంబం కాదైనా ఆయనతో కొంత వందల మంది పరివారం అట ఇస్సాక్ గురించి. అయితే చూడండి, ఆయన ఎప్పుడైతే దేవుడు ఆలోచన ఇచ్చిండో, దేవుడు మాట్లాడిండో, దేవుని మాట కూడా గొప్ప ఆలోచన. ఆమెన్. దేవుడు ఎప్పుడైతే ఆలోచన ఇచ్చిండో ఆయన అదే దేశం అందున్నాడట. ఆయన విత్తనం విత్తిండు, 100 పంట కోసాడు. అంటే దేవుడు